డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఎక్కడున్నారు? త్వరగా చూడండి. డాక్టర్ ప్లీజ్ త్వరగా ట్రీట్మెంట్ చేయండి. దే బోత్ ఆర్ ఇన్ వెరీ సీరియస్ కండిషన్. ఎలా జరిగింది? ఈ బ్లడ్ ఏంటి? డాక్టర్ నేను ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత వివరంగా చెప్తా. ముందు మీరు అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? పేషెంట్స్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కదా సార్. కావచ్చు. వీళ్ళిద్దరినీ ఈ బ్లడ్ చూస్తుంటే మాకిది మర్డర్ అటెంప్ట్ కేసులా అనిపిస్తోంది. అదేం కాదు డాక్టర్, తర్వాత మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ప్లీజ్. నో అలా కుదరదు డాక్టర్. నేను చెప్పేది విను. చూడండి సార్, ఇది ఖచ్చితంగా మర్డర్ అటెంప్ట్ కేసే అని అర్థం అవుతోంది. ఇలాంటి కేసెస్ని వితౌట్ పోలీస్ కంప్లైంట్ వై కాంట్ అడ్మిట్. ఆ ఫార్మాలిటీస్ అన్ని నేను చూస్తాను. ముందు మీరు. కుదరదు సార్. ముందు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఓకే అంటేనే మేము అడ్మిట్ చేసుకోవాలి. అప్పటిదాకా ప్రాణం ఆగుతుందా డాక్టర్? ఎక్స్క్యూజ్ మీ అండి. ఎస్ చెప్పండి సార్. మా అబ్బాయి పేరు అభియమ్మ. ఎక్కడున్నాడు? 4వ ఫ్లోర్లో ఉన్నారు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సామాన్య మదర్ ఫోనే కలవట్లేదేంటి? సార్, మీది ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా కావచ్చు, మేం మాత్రం లీగల్ ప్రొసీడ్స్ని మీరి ఏమీ చేయలేం. దట్స్ ఆల్. అసలు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా అని తెలుసుకోకుండా మా వాళ్ళు మిమ్మల్ని లోపలికి అలౌ చేయటమే తప్పు. సో ప్లీజ్ ఇన్ఫార్మ్ ద పోలీస్. శ్రీనివాస్ గారు, ఎస్ఐ గారికి కాల్ చేయండి. ఓకే సూర్య గారు. నీకేం కాదమ్మా సామాన్య. కనెక్ట్ అయింది సూర్య గారు. ఎస్ఐ గారు, నేను సూర్యని మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. ఎస్ఐ గారు చెప్పండి. ఓకే సార్. డాక్టర్ గారు, మీకు ఇప్పుడు ఓకే కదా? తీసుకోండి. ఓకే, ఇదిగోండి అల్లుడు గారు. హాస్పిటల్ ఫార్మాలిటీస్ ఫిలప్ చేయండి. మళ్ళీ ఏంటండి? సార్, అన్నీ మీరు అనుకున్నంత తేలిగ్గా జరగవు. ఇది సీరియస్ అండ్ మర్డర్ అటెంప్ట్ కేస్ అండ్ బోత్ ఆర్ ఇన్ సీరియస్ కండిషన్. సో వీళ్ళకి ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్లో ఏవైనా కావచ్చు. మా ప్రయత్నం మేము చేస్తాం. అయినా వాళ్ళకేమన్నా అయితే ఆ తర్వాత మీరు మమ్మల్ని బ్లేమ్ చేయకూడదు కదా. సో పేషెంట్ పేరెంట్స్ కానీ దగ్గర రిలేషన్స్ కానీ ఎవరైనా ఏం జరిగినా మేము అంగీకరిస్తున్నామని ఒప్పుకుంటూ సిగ్నేచర్ చేయాలి. అభి, ఏమైందిరా నీకు? డాక్టర్, వీడు మా అబ్బాయి. నేను ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను. ముందు వీడు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. బాబు అభి, నాన్న, ఏమిట్రా ఇది? నిన్ను ఈ పరిస్థితిలో చూడడానిక మేము బతుకున్నది? ఓకే, ఈ పేషెంట్ ఐసీయూలోకి తీసుకెళ్ళండి. త్వరగా తీసుకెళ్ళండి అమ్మా.
మా అబ్బాయికి ఏమైనా అయిందో ఏ ఒక్కరిని వదలను. మీ అందరి సంగతి తర్వాత చూస్తాను. ఏంటి సార్ మీరు ఆలోచిస్తున్నారు? ఈ అమ్మాయి తరపు వాళ్ళు ఎవరు? పేరెంట్స్ వచ్చారా? రే చంద్ర, ఏమైంది? సామాన్య మదర్ ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేసినా కలవట్లేదన్నయ్య. డాక్టర్, వాళ్ళ మదర్కి ఇన్ఫార్మ్ చేయించాం. ఆవిడ వచ్చేస్తారు. తను అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సార్ అన్నీ మీ ఇష్ట ప్రకారం జరగవు. మా హాస్పిటల్ కంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక ప్రాణం కంటే మీ హాస్పిటల్ రూల్స్ ముఖ్యమా సార్? సార్ మీరు ఎంత అరిచినా నో యూజ్. పోనీ ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిందా? అయితే అట్లీస్ట్ హస్బెండ్ని పిలవండి. వస్తున్నాను డాక్టర్ గారు. వస్తున్నానండి, ఒక్క నిమిషం. ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందండి. అవునా? అయ్యో, ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలే డాక్టర్ గారు. వాట్ ఈస్ దిస్? ఆయనేమో పెళ్ళి అయింది అంటున్నాడు, మీరేమో కాలేదు అంటున్నారు. ఏంటిది? అంటే డాక్టర్ గారు, ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఈ అమ్మాయే మా కోడలు అంటే దాదాపుగా పెళ్ళి అయిపోయినట్టే కదా. చిన్నమావయ్య గారు, అదేంటమ్మా జయంతి, నేనేమన్నా తప్పు చెప్పానా? ఉన్నట్టే చెప్తున్నాను. ఇంతకీ ఈ అమ్మాయి కాబోయే భర్త ఎవరండి? అయ్యో, ఎవరో ఏంటండి, మా సూర్యనే. అవునా? మరి ఇంక ప్రాబ్లం ఏంటి సూర్య గారు? దీని గురించి డిస్కస్ చేయడం ఎందుకు? టైం వేస్ట్ చేస్తారు ఎందుకు? సూర్య గారు, ఈ అమ్మాయి మీకు కాబోయే భార్య కదా, అలాంటప్పుడు ఫార్మాలిటీస్ ఫిలప్ చేసి సైన్ చేయండి. బాగుంది సార్. ఇంతసేపు నేను ప్రాణాలతో చెలగాటం ఆడానని నా మీద ఫైర్ అయ్యారు. ఇప్పుడు మీరు ఇంతగా ఆలోచిస్తున్న దాన్ని ఏమంటారు? అవును సూర్య, ఇంకా ఆలస్యం చేసావనుకో, ఆ తర్వాత సామాన్యకి ఏదైనా అయితే వాళ్ళ అమ్మ మన మీద మహంకాళ్ళ విరుచుకు పడుతుంది. సామాన్య, ఈ అమ్మాయి పల్స్ రేట్ పడిపోతుంది, త్వరగా డిసైడ్ అవ్వండి. డాక్టర్ గారు, నేను సంతకం చేస్తాను. డాక్టర్ గారు, కాబోయే భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంటే చూస్తూ ఏ భర్త మాత్రం ఊరుకుంటాడు చెప్పండి? డాక్టర్ గారు, యూ ప్లీజ్ ప్రొసీడ్. నేను వెళ్ళి ఫామ్ ఫిల్ చేస్తాను. ఓకే. నర్స్, పేషెంట్ని లోపలికి తీసుకెళ్ళండి. త్వరగా తీసుకెళ్ళవయ్యా. దేవుడా దేవుడా, అమ్మాయి లిల్లీ. అమ్మా, అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? అక్కడ పద.
నర్స్, ఇమీడియట్గా ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. అలాగే డాక్టర్. నరింగ్, సిస్టర్ సిస్టర్ ఒకసారి లోపలికి వెళ్ళాలి. మేడం, లోపలికి రావడానికి వీల్లేదు. ప్లీజ్ సిస్టర్, 1 సెకండ్. నో మేడం, లోపలికి ఎవరు రాకూడదు. అలా వస్తే పేషెంట్కి ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ప్లీజ్ వెళ్ళండి. లిల్లీ, ఏమైందమ్మా నీకు? పిన్ని, బాధపడకు. లిల్లీకి ఏం కాలేదని టెన్షన్కి లోనవడం వల్ల నీరసంతో కళ్ళు తిరిగాయని డాక్టర్ గారు చెప్పారు కదా. చెల్లి, ఏం అవ్వదులే చెల్లి. అందుకే లిల్లీ విషయంలో జాగ్రత్తగా ఉండు చెల్లి. తన్నో కంట కనిపెడుతూ ఉండు చెల్లి అని నెత్తి నోరు బాదుకున్నాను. నా మాట లెక్క చేసావా? నా కూతురు మంచిది అని, అది ఎలాంటి తప్పు చెయ్యదు అని దాన్ని నా ముందే సమర్థిస్తూ వచ్చావు. మొక్కై వంగంది మానే వంగుద్దా? చూడు, ఇప్పుడు చూడు. ఆ వెధవ లిల్లీ కోసం రాబట్టే కదా ఇంత అనర్థం జరిగింది. అక్క, అప్పుడే కాదు, ఎప్పుడు చెప్తున్నాను. నా కూతురు కడిగిన ముత్యం. అలాంటి దాన్ని ఎవరు తప్పుదారి పట్టించారు. ఎవరేం చెప్తే అది వినే వయసు దాంది. పాపం అది మాత్రం ఏం చేస్తుంది? అది కాదు చెల్లి, పిల్లల విషయంలో తల్లిగా మనం ముందు చూపుతూ ఉండాలి అని అంటున్నాను. అమ్మ లిల్లీ, ఏమ్మా, టాబ్లెట్స్ తీసుకొచ్చారా? అబ్బాయి వెళ్ళాడండి, ఇప్పుడే తీసుకొచ్చేస్తాడు. తీసుకురాగానే అమ్మాయికి టాబ్లెట్స్ వేయండి. అవును, ఏంటి ఇంతమంది ఉన్నారు ఇక్కడ? ఇంతమంది ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళండి. అది కదమ్మా, నేనొక్కదాన్నైనా. మీరు మీ కూతుర్ని చూసి ఏడ్చి గోల చేస్తారు. మీరు అస్సలు ఉండకూడదు. ఎవరో ఒకరు ఉండి మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళండి. పిన్ని, నేనుంటాను, మీరు వెళ్ళండి. అది కాదమ్మా పద్మ, లిల్లీని వదిలి ఎలా రాను? పర్వాలేదు పిన్ని, నేను చూసుకుంటానన్నాను కదా. వెళ్ళండి. వెళ్దాం పదండి. పద చంద్ర. జాగ్రత్త, వెళ్ళి పిన్ని.
లిల్లీని కలవాలి, తనతో మాట్లాడాలి. ఎక్కడ అమ్మాయి? నా కొడుకు జీవితంతో ఆడుకున్న లిల్లీ ఎక్కడ? చెప్పండి, లిల్లీ ఎక్కడ? మిమ్మల్ని అడుగుతున్నాను, వినిపించడం లేదా? పిలవండి ఆ అమ్మాయిని. అసలు ఆ అమ్మాయిని కదా తల్లిదండ్రులు ఎవరు? చెప్పండి. ఇంతలా అడుగుతుంటే ఇంతమంది నుండి కూడా సమాధానం చెప్పరే? ఆ మహాతల్లిని కన్న వాళ్ళు ఎవరు? ఏంటండి? ఏంటి ఏంటి మీ గోల? గోల? నా గుండె మంట నీకు గోలగా ఉందా? ఆ పిల్ల తల్లి ఎవరో తెలిస్తే మీ గుండె మంట చల్లారిపోద్దా? అదిగో ఆవిడనయ్యా పిల్ల తల్లి. మీ కూతుర్ని పిలవండి. దేనికి? ఇంత జరగడానికి కారణం మీ కూతురేగా, పిలవండి. ఎలా పిలుస్తారండి? ఆ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడితే ట్రీట్మెంట్ జరిగింది, రెస్ట్ తీసుకుంటుంది. ఎలా పిలుస్తారండి? ఏమా అదే మాట చెప్పతనకి. అబద్ధం, 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 అబద్ధం. ఆ అమ్మాయిని ఎక్కడ ప్రశ్నిస్తామోనని డ్రామాలు ఆడుతున్నారు. అయినా మిమ్మల్ని అడిగేదేంటి? ఆ పిల్ల ఎక్కడుందో చూసి నేనే తెలుసుకుంటాను. ఆగండి, 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 ఆగండి. ఆగాల? అసలు మీరెవరు? మా వజ్రపాటి వంశానికి వారసుడు. మీరు ఇందాక నుంచి అడుగుతున్నారే లిల్లీ ఏది, లిల్లీ ఏదని. ఆ లిల్లీకి స్వయాన అన్నను పట్టుకుని నువ్వెవరు అని అడుగుతావా? మా సూర్య అంటే అసలు ఏమనుకున్నావు నువ్వు? మా సూర్య అంటే ఏమనుకుంటున్నావు? ఆపండి. మిస్టర్ సూర్య, మీ చెల్లెల్ని పిలవండి. దేనికి? మీ చెల్లెలతో నేను మాట్లాడాలి. హలో, మీరేం మాట్లాడదలుచుకున్నా నాతో మాట్లాడండి. మీతో ఏం మాట్లాడాలయ్యా? నా కొడుకుతో స్నేహం చేసి ప్రేమ పేరుతో ముగ్గులకు దింపింది నీ చెల్లెలు. తనని అడగాల్సిన విషయాల్ని మిమ్మల్ని ఎలా అడుగుతాను? అసలు మీ ప్రాబ్లం ఏంటి? నా కొడుకు తల పగలు కొడితే ప్రాబ్లం ఏంటని అడుగుతారా? దానికి నా చెల్లెలికి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఉంది. నా కొడుకు నీ చెల్లెలని కలవాలనే వచ్చాడు. చూడండి, ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాగాలేదు. నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఎప్పుడు మాట్లాడతారు? నా కొడుకు సచ్చాక మాట్లాడతారా? ఏంటండి ఆ మాటలు? మీ బాధను నేను అర్థం చేసుకోగలను, బట్ అది డిస్కస్ చేయడానికి సరైన టైం కాదండి. ఇలా అందరి ముందు అరిచి గోల చేయడం పెద్దవారిగా మీకు భావ్యం కాదండి. కుదరదు. నీ చెల్లెలు రావాలి. అసలు ఏం జరిగిందో, నా కొడుకు నీతో దారుణంగా కొట్టింది ఎవరో నాకు తెలియాలి. లేకపోతే నీ ఫ్యామిలీ అంతు చూస్తాను. సార్, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నేను కాదు లైన్ క్రాస్ చేసింది. మీ చెల్లెలు లైన్ క్రాస్ చేయబట్టే వ్యవహారం ఎంత దూరం వచ్చింది. మా అమ్మాయి గురించి, తన ప్రవర్తన గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే సహించేది లేదు. ఎందుకు సహించరండి? ఎందుకు సహించరు? అసలు చేసిందంతా మీ అమ్మాయే కదా. మాట్లాడకండి. ఆ రోజు నా కూతుర్ని ఫామ్ హౌస్ కి తీసుకెళ్ళి. నువ్వు ఊరుకో. ఇప్పుడు ఆ టాపిక్ తీసుకురావద్దు. చెప్పనివ్వండి. బండారా బయటపడుతుందిగా. చెప్తున్నాను కదా, అదే ఆ రోజు. చెప్పండి. ఎవర్రా నువ్వు? ఎందుకు వీడియో తీస్తున్నావు? ఎవరు తీయమన్నారా వీడియో? నడు. సార్, ఏంటి అరుపులు? ఇది హాస్పిటల్ అని కొంచెం గుర్తుంచుకోమని చెప్పండి. సి మిస్టర్ సూర్య, ఈ మ్యాటర్ ఇంతతో వదిలేస్తారనుకోవద్దు. నా కొడుకు విషయంలో నేను ఎంత దూరమైన వెళ్తాను. నా కొడుకు ఈ స్థితికి కారణమైన వాళ్ళని ఎవరిని వదలను. మైండ్ ఇట్. సార్, వెంటనే అడ్వాన్స్ బిల్ పే చేయాలి. సిస్టర్, ఇలా ఇవ్వండి, నేను పే చేస్తాను. అల్లుడు గారు బిల్లు కట్టడం ఏంటి? రింగ్ ఎక్కడ పోయింది?